భారత సాయుధ దళాల ఆధునికీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సుమారు 52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది. కామికాజే డ్రోన్లు, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, యాంటీ డ్రోన్ సిస్టంలు, నిఘా పరికరాలతో పాటు భూ, నౌక, వాయుసేనల సామర్థ్యాన్ని మరింత పెంచే పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 52,000 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం లభించింది. ఈ కొనుగోలులో అత్యంత ముఖ్యమైనవి కామికాజే డ్రోన్లు. లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత నేరుగా దానిపై దాడి చేసే ఈ డ్రోన్లు ఆధునిక యుద్ధాల్లో కీలక ఆయుధాలుగా మారాయి. సరిహద్దు ప్రాంతాల్లో శత్రు స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఇదే సమయంలో అత్యాధునిక గైడెడ్ మిసైల్స్ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలు, వైమానిక రక్షణ పరికరాలు, నిఘా పర్యవేక్షణ వ్యవస్థలు, అలాగే మానవరహిత యుద్ధ సాంకేతికతలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. ఈ కొనుగోళ్ల వలన సరిహద్దుల్లో భారత సైన్యం వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుంది. వైమానిక దళానికి గగనతల భద్రత మరింత బలపడనుంది. మరోవైపు నౌకాదళం కూడా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవస్థలను అందిపుచ్చుకోనుంది. 3 దళాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొనుగోళ్లను ఆమోదించినట్టు రక్షణ శాఖ తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ యుద్ధాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఖచ్చితమైన క్షిపణి దాడులు కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సాయుధ దళాలను అదే స్థాయిలో సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొనుగోలులో స్వదేశీ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఊతమిచ్చేలా కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దీంతో దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అత్యాధునిక డ్రోన్లు, గైడెడ్ క్షిపణులు, యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలు, ఇలా సుమారు 52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా భారత సాయుధ దళాల ఆధునికీకరణకు మరో కీలక అడుగు పడింది. ఈ నిర్ణయంతో భూ, నౌక, వాయుసేనల కార్యాచరణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.